ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూ. 1000 దర్శన టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి ఇస్తారు, ఏ సమయానికి చేరుకుంటే ఈ రూ. 1000 దర్శన టికెట్స్ పొందవచ్చు, అదేవిధంగా ఈ రూ. 1000 దర్శన టికెట్స్ పొందడానికి ఉన్న రూల్స్ ఏమిటి, ఎవరెవరికి ఇస్తారో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఈ రూ. 1000 దర్శన టికెట్స్ బుక్ చేసుకున్నాక కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారా, ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి చేరుకుంటే రూమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరియు మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ గురించైనా సందేహాలుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్ పిన్ చేస్తాను. వాట్సాప్ ఛానల్లో తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అన్ని దర్శనాల టికెట్స్ గురించి అందులో ఇన్స్టాంట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. మరియు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇచ్చే సమయం నుంచి కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూ. 1000 దర్శన టికెట్స్ ఇస్తారని చెప్పాను కదండి. అవి ఏ టికెట్స్ అంటే శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్. ఈ సేవా టికెట్స్ మనకు ఆన్లైన్లో 3 నెలల ముందుగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు కంప్లీట్గా ఈ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఆన్లైన్లో అయిపోవడం జరిగిందండి. ఎవరైతే ఆన్లైన్లో ట్రై చేసి దొరకలేదో వారు నేరుగా తిరుమల చేరుకున్నప్పుడు ఆఫ్లైన్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గల ఆర్జిత సేవా కౌంటర్, లక్కీ డిప్ కౌంటర్లో మనకు ప్రతిరోజు ఈ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ. 1000 దర్శన టికెట్స్ ఇస్తారండి. ఇందులో మనకు మొత్తం 100 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్జిత ఆఫ్లైన్లో ఆర్జిత సేవలు లక్కీ డిప్లో ఇస్తారు కదండి. అందులో మనకు ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్న టికెట్స్ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్సే. మనకు సుప్రభాతం సేవా టికెట్, అర్చన, తోమాల సేవ, తిరుపావడ సేవ మరియు శ్రీవారి కళ్యాణోత్సవం ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయండి. అయితే ఇందులో మనకు సుప్రభాతం మరియు శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో సుప్రభాతం ప్రతిరోజు 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ 100 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అదే అర్చన, తోమాల సేవ కేవలం 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో సుప్రభాతం, శ్రీవారి కళ్యాణోత్సవం మనం ప్రతిరోజు కూడా లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అర్చన మరియు తోమాల సేవ దేవాలయంలో కేవలం మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఎవరైతే అర్చన, తోమాల సేవ లక్కీ డిప్లో నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వారు సోమవారం, మంగళవారం, బుధవారం మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే శ్రీవారి కళ్యాణోత్సవం, సుప్రభాత సేవ అయితే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటుంది, ఏదైనా స్పెషల్ డేస్లో తప్ప. అయితే మనకు సుప్రభాతం కేవలం 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ 50 టికెట్స్ కోసం దాదాపు 2000 మంది పైగానే లక్కీ డిప్లో నమోదు చేసుకుంటారు. అదే శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఖచ్చితంగా ఇద్దరు నమోదు చేసుకోవాలి. కాబట్టి ఈ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది లక్కీ డిప్లో తగలడానికి. అదేవిధంగా ఇందులో మనకు 100 టికెట్స్లో 2 రకాల టికెట్స్ అందుబాటులో ఉంటాయండి. అందులో ఒకటి న్యూ కపుల్ శ్రీవారి కళ్యాణోత్సవం, అనగా కొత్తగా పెళ్ళైన వారికి ఇచ్చే శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్. ఇవి 20 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. మిగతా 80 టికెట్స్ అనేవి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ న్యూ కపుల్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, న్యూ కపుల్ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకోవాలంటే వారంలోపు, పెళ్ళి అయిన వారంలోపు తిరుమల చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గల ఆర్జిత సేవ లక్కీ కౌంటర్కి చేరుకొని వారికి సంబంధించిన ఇద్దరికి జంటకి సంబంధించిన ఆధార్ కార్డులు, పెళ్లికి సంబంధించిన ఫోటో మరియు పెళ్లి కార్డు తీసుకొని వస్తే వారికి శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకు ఆర్జిత సేవ లక్కీ డిప్ కౌంటర్లో, ఆఫ్లైన్ కౌంటర్లో మనకు మొత్తం 3 కౌంటర్స్ అందుబాటులో ఉంటాయి. అందులో రెండవ కౌంటర్ శ్రీవారి కళ్యాణోత్సవం న్యూ కపుల్ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్. కాబట్టి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించిన ఆధార్ కార్డు, పెళ్లి ఫోటో మరియు పెళ్లి పత్రిక ఇస్తే వారికి డైరెక్ట్గా సేవా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపాదిక పద్ధతిన 20 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా వచ్చిన 20 జంటలకు మాత్రమే ఈ శ్రీవారి కళ్యాణోత్సవం న్యూ కపుల్ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 20 జంటల కంటే తక్కువ వచ్చారనుకోండి, ఆ మిగిలిన టికెట్స్ను మనకు 80 టికెట్స్ ఉన్నాయి కదా, ఆ 80 టికెట్స్లో కలిపి
15 మంది జంటలు వచ్చారనుకోండి, ఇంకా 5 టికెట్స్ అందుబాటులో ఉంటాయిగా. ఆ 5 టికెట్స్ కలిపి 85 టికెట్స్‌ను లక్కీ డిప్‌లో వేసుకున్న వారికి మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే న్యూ కపుల్ ఉన్నారో వారితో పాటు ఖచ్చితంగా వారు పెళ్ళైన వారంలోపే రావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పెళ్లి పత్రిక మరియు పెళ్లి ఫోటో తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్జిత సేవ కౌంటర్ దగ్గరికి కౌంటర్ నెంబర్ 2కి వచ్చి వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ ఇచ్చి పెళ్లి ఫోటో మరియు పెళ్లి పత్రిక ఇస్తే వారికి వారి డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని వారికి సేవా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. వీరు లక్కీ డిప్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదండి. వీరికి డైరెక్ట్‌గా నేరుగా టికెట్ ఇస్తారండి. వీరికి ఎలాంటి లక్కీ డిప్ అవసరం లేదు. కొత్తగా పెళ్ళైన జంటలకి న్యూ కపుల్ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ ఉంది కదండీ! వారికి లక్కీ డిప్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదు. వీరికి డైరెక్ట్‌గా సేవా టికెట్ అనేది ఇస్తారు. వారు అప్పుడే రూ. 1000 కట్టేసి సేవా టికెట్ తీసుకుంటారు. ఇక మిగతా ఆర్జిత సేవా టికెట్స్ అనగా 80 టికెట్స్ ఉన్నాయి కదండీ! వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవచ్చండి. ఇందులో ఖచ్చితంగా ఇద్దరై ఉండాలి. ఆ ఇద్దరు ఎవరైనా పర్లేదండి. ఇద్దరు మగవారైనా పర్లేదు. ఇద్దరు ఆడవారైనా పర్లేదు. ఒకరు ఆడ, ఒకరు మగ అయినా పర్లేదు. ఏ ఇద్దరైనా సరే 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకి ఖచ్చితంగా ఇద్దరుండాలి. అదే సుప్రభాతం, అర్చన, తోమాల సేవ అయితే ఒకరైనా పర్లేదు, ఇద్దరైనా పర్లేదు నమోదు చేసుకోవచ్చు. శ్రీవారి కళ్యాణోత్సవం మాత్రం ఖచ్చితంగా ఇద్దరై ఉండాలి. మనకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు ఒకరు ఆడ, మగ ఖచ్చితంగా ఉండాలండి. అదే ఆఫ్‌లైన్‌లో ఎవరైనా పర్లేదండి. ఒకరు ఆడ, ఒకరు మగ అయినా పర్లేదు. అన్న, తమ్ముడు, అక్కా, చెల్లెలు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. వీరు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా వారికి లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవచ్చండి. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్తారు కదండీ! ఇక ఈ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి ఉదయం 9, 9:30 గంటల నుంచే మనకు లైన్‌లో వేచి ఉంటారండి భక్తులు. అదేవిధంగా 4 గంటల లోపు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 లోపు మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు అర్జిత సేవా టికెట్స్‌లో లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ మధ్య భక్తులు చాలా ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా 5 గంటలు దాటిన తర్వాత కూడా మిగిలిన భక్తులకు ఈ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఎర్లీగా వెళ్తే ఖచ్చితంగా మీకు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి దాదాపు గంట నుంచి గంటన్నర సేపు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి ఉంటుందండి. ఎందుకంటే భక్తులు చాలామంది కూడా లక్కీ డిప్‌లో నమోదు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్ కావాలంటే ఖచ్చితంగా గంట నుంచి గంటన్నర లోపు గంటన్నర మధ్యలో మీరు ఖచ్చితంగా లైన్‌లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించిన ఫలితాలను సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మనకు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సెలెక్ట్ కాని వారికి కూడా మీరు సెలెక్ట్ అవ్వలేదని కూడా మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు 5:30 గంటలకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే ఉన్నారనుకోండి, సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్ ఉంది కదండీ! అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ కౌంటర్‌లో ఎవరెవరికి లక్కీ డిప్‌లో ఏ సేవా టికెట్ అలౌట్ అయిందో మనకు స్క్రీనింగ్ చేసి చూపిస్తారండి. ముందుగా మనకు శ్రీవారి కళ్యాణోత్సవం సంబంధించిన లక్కీ డిప్ అలాట్‌మెంట్ మీదే మనకు అక్కడ చూపిస్తా ఉంటారండి. ఎవరెవరికి సెలెక్ట్ అయ్యారు అనేది. రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. 5:30 నుంచి 6 గంటల మధ్యలో. కాబట్టి ఒకవేళ శ్రీవారి కళ్యాణోత్సవం ఎవరైతే బుక్ చేసుకుంటారో, లక్కీ డిప్‌లో నమోదు చేసుకుంటారో వారికి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది శ్రీవారి కళ్యాణోత్సవానికి లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కనీసం ముగ్గురిలో ఒకరికన్నా, ఒక జంట కన్నా ఈ లక్కీ డిప్‌లో దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇద్దరు ఉంటే శ్రీవారి కళ్యాణోత్సవంకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే శ్రీవారి కళ్యాణోత్సవం లక్కీ డిప్‌లో నమోదు చేసుకోండి. మీకు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఈ సేవా టికెట్స్ అనేవి నెక్స్ట్ డేకి సంబంధించిన సేవా టికెట్స్ ముందు రోజు లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. రేపటి టికెట్స్‌ను ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి ఉంటుంది. అదే న్యూ కపుల్స్ కూడా రేపటికి సంబంధించిన టికెట్స్‌ను ఈరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి మనకు లక్కీ డిప్‌లో ఎక్కువ టికెట్స్ శ్రీవారి కళ్యాణోత్సవమే ఉంటాయి కాబట్టి శ్రీవారి కళ్యాణోత్సవం లక్కీ డిప్‌లో వేసుకున్న వారికి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ నెంబర్‌కే పేమెంట్ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ పేమెంట్ లింక్ పైన క్లిక్ చేసి అమౌంట్ పే చేసి మీ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు సేవాకెళ్ళేటప్పుడు ఆ టికెట్‌తో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు వారు ఎలాంటి దర్శన టికెట్ నమోదు చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీతో పాటు వారిని తీసుకెళ్లొచ్చు. 12 సంవత్సరాలు దాటిన పైబడిన వారిని అలో చేయరండి. ఒక్కరు అమ్మాయి ఉంటే రూ. 300 దర్శన టికెట్ అమౌంట్ పే చేసి సుపథం ఇంటి దగ్గర వారిని తీసుకెళ్లొచ్చు. అదే అబ్బాయిలైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి.
ఇక పేమెంట్ లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవడమే కాకుండా మీరు ఎక్కడైతే లక్కీ డిప్లో నమోదు చేసుకున్నారో అదే కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు పేమెంట్ చేసి టికెట్ను తీసుకోవచ్చండి. ఈ సేవా టికెట్ను అక్కడ కూడా మనకు పేమెంట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇక మేము శ్రీవారి కళ్యాణోత్సవం లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యామండి. మాకు రూమ్ ఎలా అంటే మనకు ఆఫ్లైన్లో రూమ్స్ ఏ విధంగా అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు ఉదయం 5, 6 లేదా 9 గంటల లోపు తిరుమలకు చేరుకున్నా కూడా మీకు రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. సేమ్ డే రోజు మీరు లక్కీ డిప్లో ఏ రోజైతే పాల్గొంటారో అదే రోజు కనుక మీరు ఉదయం 9, 10 గంటల లోపు తిరుమలకు చేరుకున్నా కూడా ముందుగా మీరు రూమ్కి వెళ్ళండి. రూమ్ తీసుకొని సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకున్న తర్వాత లక్కీ డిప్లో పాల్గొనండి. ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ ఇస్తారండి ప్రతిరోజు. ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయే వరకు రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్స్ పొందాలంటే ఉన్న రూల్స్ ఏమిటంటే 21 సంవత్సరాల్లో వారికి రూమ్ ఇవ్వడం జరగదు. అదేవిధంగా ఒకరికి రూమ్ ఇవ్వరు, పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా గత 30 రోజుల్లో మీరు రూమ్ తీసుకొని ఉంటే తిరుమలలో వారికి కూడా రూమ్ ఇవ్వడం జరగదు. రూమ్ తీసుకోవాలంటే 30 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ అండి. రూమ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 30 డేస్ గ్యాప్ అనేది ఉండాలి. ఇక ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా రూమ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదండి. కేవలం ఎవరైనా ఒకరు 21 సంవత్సరాల పైబడిన ఒకరు క్యూ లైన్లో నించుని కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ మరియు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రూమ్కి సంబంధించిన అలాట్మెంట్ నెంబర్ స్లిప్ ఇస్తారండి. ఆధార్ కార్డ్ తీసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకొని రూమ్కి సంబంధించిన అలాట్మెంట్ నెంబర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ నెంబర్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఉదయం 8, 9 గంటల లోపు ఎవరైతే రూమ్ అలాట్మెంట్ నెంబర్కి సంబంధించిన ఆ అలాట్మెంట్ స్లిప్ తీసుకుంటారో వారికి 2 నుంచి 3 గంటల లోపు ఎర్లీగా రూమ్ అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే 9 గంటల తర్వాత తీసుకున్న వారికి కొద్దిగా లేట్గా రూమ్ అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మనకు రూమ్స్ 2 కేటగిరీలో ఉంటాయండి. కేటగిరీ 1లో 50 రూపీస్, 100 రూపీస్ రూమ్ ఒకటి. కేటగిరీ 2లో 1000 రూపీస్, 1500 రూపీస్ రూమ్స్ ఉంటాయండి. ఇందులో మనం ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సమయానికి ఒకవేళ కేటగిరీ 1లో 50, 100 ఉంది కదండి, ఆ సమయానికి మీకు రూమ్ అలాట్మెంట్ అయ్యే సమయానికి ఏ రూమ్ అందుబాటులోకి వస్తే ఆ రూమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. 50 రూపాయలు అయితే 50 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు, ఆ విధంగా అలాట్ చేయడం జరుగుతుంది. మీరు రూమ్ అలాట్మెంట్ స్లిప్ తీసుకున్నప్పటి నుంచి మీ అలాట్మెంట్ స్లిప్లో ఒక అలాట్మెంట్ నెంబర్ ఉంటుందండి. మీ అలాట్మెంట్ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అయిందో లేదో సిఆర్ఓ ఆఫీస్లో, అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఎల్ఈడి కౌంటర్లో ప్రతి 5-10 నిమిషాలకు రీఫ్రెష్ చేస్తూ ఉంటారండి. అక్కడ స్క్రీనింగ్ చేయించడం జరుగుతుంది. ఏ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అవుతుందో మీకు సంబంధించిన రూమ్ అలాట్మెంట్ దాటిపోయి మీకు మెసేజ్ రాలేదనుకోండి, సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న ఏఆర్పి కౌంటర్లో ఉన్న స్కానింగ్ మిషన్ ఉందండి, కిసిక్ మిషన్ అండి. ఆ మిషన్లో మీకు సంబంధించిన రూమ్ స్లిప్ ఉంది కదండి, ఆ స్లిప్ను స్కానింగ్ చేస్తే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అందులో చూపించడం జరుగుతుంది. మీ ఫోన్లో ఫోటో తీసుకొని ఆ సత్రం దగ్గరికి వెళ్తే అక్కడ మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు రూమ్కి సంబంధించిన పేమెంట్ మరియు కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ పే చేస్తే రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.